ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్యం సెలవిస్తుంది. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అతనితో అనగా. ఈ వాక్యంలో చూసుకున్నట్లుగైతే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, భయపడొద్దు అంటే అంతకుముందు భయపడుతున్నాడు గిద్యోను, భయపడతానే ఉంటున్నాడు. అయితే నేను నీకు తోడే ఉన్నాను, నువ్వు బలాఢ్యుడివే, నువ్వు శక్తిమంతుడివే, నువ్వు బలమ కలిగిన వ్యక్తివే. ఫిలిస్తీన్లను చూసి భయం, శత్రువులను చూసి భయం, ఏది చూసినా భయమే. అయ్యో నా కుటుంబంలో సమస్యలు ఎప్పుడు పోతాయి అదొక భయం, నా పిల్లల జీవితాలు ఏమైపోతాయి అదొక భయం, అయ్యో నా పరిస్థితులు ఎప్పుడు చేంజ్ అవుతాయి అదొక భయం, ఉద్యోగంలో స్థిరంగా ఎప్పుడు ఉంటానో అదొక భయం, ఈ వ్యాపారం ఏమైపోతుందో అదొక భయం, సంఘాలు ఏమైపోతాయో, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు ఏమైపోతారో, పెళ్ళిళ్ళు అవుతాయా కావా, అన్నీ భయాలే. ప్రతి విషయంలో కూడా భయం భయం భయం. ఈ భయం అనే విషయం అపవాది భయాన్ని తీసుకొస్తుంది. అయ్యో అపవాది నన్ను ఏం చేసిద్దో, నా కుటుంబాన్ని ఏం చేసిద్దో, ఇది ఒక భయం. మళ్ళీ ఈ భయంతోనే సగం జీవితం గడిచిపోతుంది. అయితే మనం దేవుని ఎప్పుడు ఆరాధన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు మనం దేవునికి అనుకూలంగా ఉంటాం? ఇక మన జీవితాలు ఇంతేనా? మనం ఎలాగే భయంతో చనిపోవటమేనా? అది కాదు దేవుడి చిత్తం. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. గిద్యోను భయపడి దాక్కుంటున్నప్పుడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నువ్వు బలాఢ్యుడివే, నాలో నువ్వు బలవంతుడివే, నువ్వు శక్తిమంతుడివే, నా శక్తిని నీకు అనుగ్రహిస్తాను, రా బయటికి. నువ్వెక్కడ దాక్కుంటున్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు? దేవుడు పరిస్థితిని చూసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ దినమున భయం, ఎక్కడ చూసిన భయం, ఈ భయాన్ని పోగొట్టడానికి దేవుడు ఉన్నాడు మనకి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈ భయం లేకుండా మనం జీవించాలని, ఈ భయం లేకుండా మనం బలవంతులమే దేవుళ్ళు. అపవాది నువ్వు బలహీనుడు అంటది, కానీ మనం బలవంతులమే. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని, మనం దేవుల్లో బలవంతులు అని జ్ఞాపకం చేసుకోవాలని, భయం లేకుండా జీవించాలని, ఆయన ఆరాధన చేయాలని, ఆయన ప్రార్థన చేయాలని ఈ దినమున దేవుడు మనతో మాట్లాడి అన్నాడు. మన కుటుంబాలను సరి చేసుకొని, మనో దేవుల్లో బలవంతులమే,